ధాన్యం కాపాడుకోలేక మాయిస్టర్ పేరు మీద వీరు నెల రోజులు 2 నెలల రోజులు మరి పడిగాపలు కాయిస్తూ రైతుల్ని బాధ పెడుతున్నటువంటి సంగతి కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడ పోయినా రైతు ఇదే బాధ చెప్తా ఉన్నాడు. మా సంచులకు 4 కిలోలు అధికంగా చెప్తా ఉన్నారు, మాకు సంచులు ఇస్తలేరు, లారీలు రావడం లేదు, ఇంకో వారం రోజులైతే మరి వర్షాలు వస్తే మేము దుక్కి చేసుకోవాలా, మరి ఇక్కడ కాపలా కాయాలన్నా లేకుంటే దుక్కి చేసుకోవాలన్నా అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ వారం రోజుల్లో ఏదో ఒక రకంగా కొనుగోళ్లు ఎత్తేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టు కనబడతా ఉన్నాడు. ఎందుకంటే 80% నేను పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. 80% కొనుగోలు పూర్తి చేస్తే ఏ కళ్ళం వెళ్ళినా ఈరోజు వందల కొద్ది లారీల రోడ్లతో ధాన్యం పడి ఉన్నది, కుప్పలుగా ధాన్యం పడి ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కేవలం ఈ రోజు ఏదో ఒక రకంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు ఈ మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. మరి సీఎం మీటింగ్ కి బస్సులు లారీలు వందల సంఖ్యలో ఇక్కడికి వెళ్ళి మోసుకపోతారు. మరి వాళ్ళకి హైదరాబాద్ వరకు మోసుకపోతారు. కానీ ఈ రోజు ఈ ప్రాంతంలో మరి రైతుల కోసం లారీ దొరుకుతలేమంటారు. ఒక పేద రైతు ఆవేదనతోటి బాధతోటి ఆయన చెప్పుతూ ఆయన కొట్టుకుంటే ఆయన మీద దాడి చేసి ఆయన తల్లి 100 సంవత్సరాలు తల్లి మీద దాడి చేస్తే హాస్పిటలైజ్ అయింది. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎక్కడ చూడలేదు. పండించిన పంట కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఈరోజు మరి రైతన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నారు. మరి రాష్ట్రంలో ఒక వరి ఒకటే కాదు, మక్కల సంగతి, జొన్నల సంగతి, సన్ఫ్లవర్, శనగలు ఏ పంట వేసుకున్నటువంటి రైతు కూడా ఈరోజు బాధపడతా ఉన్నాడు. మరి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తారని వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పేసి ఈ రోజు రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 420 హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతు బంధు ఇస్తలేడు, రైతు కూలీలను పట్టించుకోవడం లేదు, వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేడు. అంతేకాకుండా కౌలు రైతులను కోసం గుర్తిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక కిరాతకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నారు. రైతుల్ని కాదు అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తా ఉన్నారు. రైతు చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలబడుతుంది, వారి పక్షాన్ని నిలబడుతుంది. అవసరమైతే పోరు బాట పట్టైనా సరే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలతో సహా అన్ని వర్గాల ప్రజానీకానికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 80% కొనుగోలు చేసామని చెప్పే రేవంత్ రెడ్డి అధికంగా జోకుతున్నటువంటి 4 కిలోలు అంటే 10%, 40 కిలోల బ్యాచ్ అంటే దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా జోకినటువంటి డబ్బులు 2160 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పోతున్నాయో సమాధానం చెప్పాలా. ఈ రోజు శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నాను, మీ నియోజకవర్గంలో మీ గ్రామం పక్కన ఉన్నటువంటి మరి ఒక కొత్తపల్లి గ్రామంలో పెద్ద పేరేంటి తాళ్ళ గౌరయ్య, ఆయనకు దాదాపు 70 సంవత్సరాలు. ఆయన తన పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో బాధపడుతూ ఆయన చెప్పుతూ ఆయన కొట్టుకుంటే కూడా ఆయన మీద దాడి చేసి విపరీతంగా ఆయన గాయపరిచినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. మళ్ళీ ఆయనే కొట్టి ఆయనే కేసు పెట్టి తల్లి మీద దాడి చేసిందంటే ఇంతమైన దుర్మార్గమైనటువంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు. నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ అరాచకాలు గమనిస్తా ఉన్నాం, గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాక్షస పాలనలో రైతుల్ని కోసం గుర్తించుకుంటా ఉన్నారు. ఇదే రైతులు మిమ్మల్ని పాతరేస్తా ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తామని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీకు ఆలోచన ఉంటే, ఇక్కడ ఉంది మీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కేంద్రం ఓపెన్ చేసిన రోజు రిబ్బన్ కట్ చేసిపోతే 35-40 రోజుల నుంచి మళ్ళీ సెంటర్కి రాలేదు. మీ సొంత మండలంకి వచ్చిన మీ ఎమ్మెల్యే గారు ఎన్ని కొనుగోలు చేసినావు, మీ ముఖ్యమంత్రి చాలా కొనుగోలు చేసినాం, ఏం లేదని చెప్పి కేంద్రం మీద బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేంద్రం పైసలు ఇస్తుంది, కేంద్రం సంచులు ఇస్తుంది, కేంద్రం కమిషన్ డబ్బులు ఇస్తుంది. కేంద్రం కొనుగోలు చేస్తే మీరు కొనుగోలు చేసిన వడ్లని తిరిగి FCI ద్వారా బియ్యానికి ఇచ్చేస్తుంది. నువ్వు వడ్లే కొంటలేవు, వడ్లే రైస్ మిల్ కోతలేవు, వడ్లు బియ్యమే కాలేదు, ఇంకా కేంద్రం కొనుగోలు చేస్తలేదని రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక దిక్కు మాట్లాడతారు. రోజు పేపర్లు చేతిలో ఉన్నాయని పెద్ద పెద్ద అక్షరాలతోటి కేంద్రం వడ్లు కొనుగోలు చేస్తలేదని తప్పుడు మాటలు మాట్లాడకండి. రేపు మా మొదటి విడత పాదయాత్ర అయిపోయినాక నిజంగా నీ ముఖ్యమంత్రి కానీ నీ సివిల్ సప్లై శాఖ మంత్రి కానీ ఏమైనా నిజాయితీ ఉంటే
ఏడ చర్చకు పిలుస్తావో పిలువు, రేపు సాయంత్రం లేదా ఎల్లుండి పొద్దుగాల 11 గంటలకి బరాబర్ వస్తాం. పోయినోనికి నీకేం తేడా ఉంది? వాడు బేడీ లేచిండు, నువ్వు కేసులు పెట్టినావు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతావన్నావు. వాళ్ళు వండించిన వడ్లని వాళ్ళే నువ్వు కొంటలేవని నిరసన చెప్పేందుకు అంటుపెట్టిర్రు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మమ్మల్ని బదనాం చేయాలనేటువంటి నీ వడ్లు నానిపోయే కంటే ముందు రైతులకు విజ్ఞప్తి చేస్తూ చర్చకి ఎక్కడికి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులేనా మీరు? ఈరోజు రైతు గోసా, భారతీయ జనతా పార్టీ భరోసా సుమారు 2 నెలల నుంచి ఈ కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం 2 నెలల నుంచి ఎన్నోసార్లు మొరబెడుతున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్కు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు. 2 నెలల నుంచి రైతులు వాళ్ళు కష్టపడి 3 నెలలు పంట పండిస్తే ఈరోజు 2 నెలలు కల్లారాలు ఉండే పరిస్థితి. గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు, అమాలీలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిన దిగజారి ఒక రైతు చెప్తున్నాడు ఈరోజు, ఆయన కళ్ళల కన్నీళ్ళు, ఆ ఆవేదన. ఇంట్లో అప్పుల పాలు చేసి వరి పండించుకున్నాము, పిల్లల చదువుకు, ఇంటి ఖర్చులకు డబ్బులు లేవు, ఎప్పుడు కొంటారు, ఎప్పుడు ఇస్తారని ఆయన ఏదో ఒక రకంగా ఇది ప్రజాపాలన ఒక చిన్న పదమేదో రైతు తన కోసుతోనంటే కాంగ్రెస్ గుండాలు ఇష్టమని వచ్చినట్లు ఒళ్ళు వాళ్ళు కొట్టడము. ఆయన కన్న తల్లి 100 సంవత్సరాలు అంటే చివరికి కాంగ్రెస్ గుండాలు వేసే దిగారంటే రైతులకు న్యాయం చేసేందుకు ఒక ప్రజాకార గుండాల్లాగా తయారయ్యారు. ఇంతకుముందు రౌడీయిజం చేసినోడు, ఇంతకుముందు రైతులకు బేడీలు ఎత్తినోడు.